వెల్కమ్ టు ఈఎబిఎస్ అందిస్తున్న సేవల్లో భాగంగా ఈరోజు ఎడ్జ్ ప్రోగ్రామ్ ఫిజిక్స్ ఫస్ట్ టాపిక్ నైన్త్ క్లాస్ ఫస్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. టాపిక్ వచ్చి కైనమాటిక్స్. సో ఎడ్జ్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ మనకి ప్రతి కాన్సెప్ట్ ప్రతి చాప్టర్ 4 కాన్సెప్ట్స్గా డివైడ్ అవుతుంది. సో కైనమాటిక్స్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దట్టు ఇన్ 9th క్లాస్లో ఉన్నది. కంప్లీట్గా మనకి అడ్వాన్స్డ్కి రిలేట్ అయ్యి ఉంటాయి ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా. సో ఫస్ట్ కాన్సెప్ట్లో మనం రిలేటివ్ మోషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సెకండ్ కాన్సెప్ట్లో ప్రొజెక్టైల్ మోషన్ గురించి, థర్డ్ కాన్సెప్ట్లో ప్రొజెక్టైల్ ఇన్ ఇంక్లైన్ ప్లేన్లో, అండ్ ఫోర్త్ కాన్సెప్ట్లో గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ మోషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ కైనమాటిక్స్, మనకి ఆల్రెడీ ఎర్లియర్ క్లాసెస్లో తెలిసిన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ గురించి, ఈక్వేషన్స్ అండర్ గ్రావిటీ, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ లెట్ us ఎంటర్ ఇన్ టు ద టాపిక్. సో రిలేటివ్ మోషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అండ్ ఆ రిలేటివ్ మోషన్ యొక్క అప్లికేషన్స్, రెయిన్ మ్యాన్ ప్రాబ్లము, అలాగే రివర్ బోట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది అడ్వాన్స్డ్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండ్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అండ్ ద సెకండ్ కాన్సెప్ట్ ఈజ్ ప్రొజెక్టైల్ మోషన్. బై టేకింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొజెక్టైల్, మనం దీని ప్రొజెక్టైల్ మోషన్కి ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తాం. అండ్ ఈ ప్రొజెక్టైల్ మోషన్లో పారామీటర్స్ ఆఫ్ ప్రొజెక్టైల్ గురించి అండ్ హారిజంటల్ ప్రొజెక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కానీ అండ్ మెయిన్స్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కానీ, ఈ టాపిక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ రిలేటెడ్ టు ఐఐటి అడ్వాన్స్డ్లో. అండ్ ద థర్డ్ కాన్సెప్ట్ ఈజ్ ప్రొజెక్టైల్ మోషన్ ఇన్ ఇంక్లైన్ ప్లేన్. సో అక్కడ ఇంక్లైన్ ప్లేన్లో ప్రొజెక్టైల్ మోషన్లో మనకి అప్ ఆఫ్ ద ప్లేన్, డౌన్ ఆఫ్ ద ప్లేన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మనకి రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద 2 ప్రొజెక్టైల్స్ గురించి కూడా ఇక్కడ ఈ చాప్టర్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అండ్ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండ్ అలాగే అడ్వాన్స్డ్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ద ఫోర్త్ కాన్సెప్ట్ ఈజ్ గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ మోషన్. సో ఇక్కడ మనం స్లోప్ గురించి, ఏరియా గురించి డిస్కస్ చేసుకుంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్, పొజిషన్ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్, అలాగే యాక్సలరేషన్ టైం గ్రాఫ్స్, అవి ఎలా ఫిజికల్ క్వాంటిటీస్ని, వాటి నుంచి వచ్చే ఫిజికల్ క్వాంటిటీస్ని ఎలా కనుక్కుంటాం అనేది గ్రాఫ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండ్ అడ్వాన్స్డ్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ రిగార్డింగ్ ఐఐటి మెయిన్స్. ఓకే, ఈ చాప్టర్కి సంబంధించిన చాప్టర్ సొల్యూషన్స్ కానీ, వీడియో లెసన్స్ అండ్ మనకి వర్క్షీట్ సొల్యూషన్స్ కూడా అన్నీ కూడా మనకి వెబ్సైట్లో అవైలబుల్ అవుతాయి. కంటెంట్ టీమ్, మనకి ఈ చాప్టర్ ఏదైనా కంటెంట్ టీమ్తో డిస్కస్ చేయాలి అనుకుంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 లోపు కంటెంట్ టీమ్ మనకి అవైలబుల్ ఉంటారు. అన్ని వర్కింగ్ డేస్లో యూ కెన్ కాల్ దెమ్. థ్యాంక్ యూ.